యోబు గ్రంథం 25వ అధ్యాయము 25వ అధ్యాయం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. ఆ నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. స్త్రీకి పుట్టినవాడు ఎట్లు శుద్ధుడు కాగలడు అంటున్నాడు కదా. స్త్రీకి పుట్టినవాడు ఎట్లు శుద్ధుడు కాగలడు? మరి యేసుక్రీస్తు కూడా స్త్రీకి పుట్టినవాడు. మనము స్త్రీకే పుట్టాం. యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీకి పుట్టాడంటే ఏంటి? నువ్వు పుట్టలేదా, నేను పుట్టలేదా? అంటే యేసుక్రీస్తు పాపం లేనివాడు కదా. నువ్వు పాపం లేనివాడే పుట్టినప్పుడు. అప్పటికే బూతులు నేర్చుకొని వచ్చాడు బయటికి. పుట్టినప్పుడు నీకు బూతులు వచ్చా? రావుడాడి. మరి నువ్వు పరిశుద్ధుడు కదా. ఈ మాట అన్నది ఎవడు? ప్రారంభం చదువు, నీకు తెలుస్తుంది. బిల్దదు ఆడుకు బుద్ధి లేనోడు. ఎందుకన్నాడు ఆ మాట? ఈ బిల్దదు గురించి, యోబు నలుగురు స్నేహితుల గురించి. యోబు గ్రంథం చివరి అధ్యాయానికి వెళ్ళిపోండి. 38వ అధ్యాయం 2వ వచనం చూడు. ఇప్పుడు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? ఆ వీడెవడిలో ఈడొకడు. కనుక ఈ స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లా శుద్ధుడు కాగలడు అడంటే ఆడు బుర్రలేనాడు, తెలివి లేనాడు, మూర్ఖుడాడు. అది నువ్వు కన్ఫర్మేషన్లా తీసుకుంటావు. ఒకటే, ఎంత తప్పు ఎంత మూర్ఖుడైనా ఏదో ఒక మంచి చెప్తాడు. కిందకు వచ్చేసరికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. దట్ ఈస్ రైట్. అన్ని తప్పులన్నీ అంటాం లేదా? అందరూ అన్ని తప్పులు మాట్లాడతారని ఆయన అంటాం. ఈ విషయంలో తప్పు మాట్లాడాడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడని. నీకు అర్థమైంది నాయన? జన్మ పాపం ఉంది అని చెప్పుకుంటారు కదా చాలామంది. ఇది బిల్దద సంగతి తెలీదు. చాలా మూర్ఖులు. నేను పుట్టినంత వరకు జన్మ పాపం ఉందన్నారా? నేను పుట్టిన తర్వాత అందరికీ నోటుకు ప్లాస్టర్లు అంటించాను. బైబిల్లో ఉంది కదండి, స్త్రీకి పుట్టినవాడు ఆయన దేవుని దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. మరి బైబిల్లో ఉంది కదండి. బైబిల్ ఎవడన్నాడు అది? బైబిల్లో సైతాన్ కూడా ఉంది. అంత అపవాదం ఆయన ఎద్దుకు వచ్చి అతను శోధించచ్చు. అది కూడా బైబిల్లో ఉంది కదండి. శోధించమని బైబిల్లో ఉంది. నువ్వు శోధిస్తావు అయితే ఆడ అపవాదని పేరు ఉంది కదా, ఆడి పని అదే. ఓకేనా?